మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్. విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు రాత్రి 9 గంటల సమయంలో విజయపాల్ని అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మంగళవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అసలు జరిగిందేంటంటే 2021లో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్పై రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్కి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది జూలై 11వ తేదీన గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విజయపాల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబర్ 1వ తేదీన విజయపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విజయపాల్కి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అయితే సోమవారం ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సిఐడి విశ్రాంత అడిషనల్ ఎస్పీ విజయపాల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణకు హాజరైన విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.